ప్రశ్నించే గొంతు అతడిది, పోరాడే గుండె. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకు, ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకు. అప్పటి రాంబాబు సమరల రాంబాబే, ప్రగతిని పంచే శ్రామికుడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయింది. ఈ రోజు పేపర్లో ఆర్టికల్ ఒక మూలకేశారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి తను చాలా నిరుత్సాహంగా, ఒక రకంగా ఎక్కడ ఎక్సైట్మెంట్ లేకుండా ఉన్నాడని పేపర్లు గొల్లుమన్నాయి. అది నిరుత్సాహ దినోత్సవమే కానీ ఆవిర్భావ దినోత్సవం లాగా కనపడలేదంటే ఎవరికి. జగన్మోహన్ రెడ్డి పైన దేవుడున్నాడు, కింద మీరున్నారు, చాలు దాకా ఇంకా జీవితంలో ఎవరు అక్కర్లేదు అని చెప్పి నేను స్టేట్మెంట్స్ చేశాడు. దానిపై నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లేకపోతే వెళ్ళి ఒకసారి నా ప్రీవియస్ వీడియో చూడండి. కానీ నిన్న అందరికంటే కూడా ఎక్కువ రెచ్చిపోయింది రోజా అంబటి. ముందు రోజాతో మొదలు పెడతాం కానీ అంబటి రాంబాబు నిన్న మళ్ళీ ఒక పాట విడుదల చేశాడు. సో ఆ పాటలో అంబటి రాంబాబు చేసిన వీరంగం మామూలుగా లేదు. తను ఒక యోధుడిలాగా చివరికి కాపుకుల టైగర్ అని కూడా దాంట్లో చెప్పేసుకున్నాడు. అంబటి రాంబాబు ఎప్పుడు లేని ఉత్సాహంతో నిన్న పాట పెట్టి దానికి ఒక తమ్నేల్ కూడా ఇచ్చాడు. ఆ తమ్మ ఏంటంటే డోంట్ కేర్ చంద్రబాబు, అక్కడ ఉంది అంబటి రాంబాబు అంట. ఏకంగా చంద్రబాబు నాయుడు గారినే ఎదుర్కొంటున్నాడు ఇంకే అంబటి రాంబాబు. లెక్క పెట్టుకో రోజులు. ఎక్కువ టైం వేస్ట్ చేయను. జగన్మోహన్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవం నీరు గారినట్టుంది. ఏ పార్టీకైనా ఓడిపోయి కూర్చున్నా, ఓ మూల కూర్చున్నా ఆవిర్భావ దినోత్సవం చాలా గట్టిగా చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పాపం గివ్ మీ సమ్ మనీ, ఐ డోంట్ హ్యావ్ మనీ అన్నాడు కదా. సో ఆ లెక్క డబ్బులు లేవేమో. తాడేపల్లి ప్యాలెస్ లో జెండా ఎగరేసి ఊరుకున్నాడు. అక్కడ పట్టుమంటే ఒక 20-30 మంది లేరు. ఫ్యూచర్ ప్రణాళిక ఏంటో కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి హుష్ ఫటాక్ వెళ్ళిపోయాడు. ఇఫ్తార్ విందుకి అంబటి రాంబాబు గుంటూరు వస్తాడు. డోంట్ డూ ఎనీ ట్రాఫిక్ న్యూసెన్స్, 6 o'clock ఉండాలన్నాడు. అది కాస్త వచ్చే 18వ తారీఖుకి దేక్కుంటే వెళ్ళిపోయింది. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఇఫ్తార్ విందుకు వెళ్తున్నాడు. గుంటూరుకు రాను కూడా రావట్లేదు. ఇది వాళ్ళు చెప్పే చెలగట్టలు. ఇప్పుడు అంబటి రాంబాబు సాంగ్కి వెళ్దామండి. నవ్వి నవ్వి చచ్చిపోవడం ఖాయం. ఈ పాటలో ఏం చేశాడంటే తను చేసిన అరాచకాలన్నీ వీడియో వ్లాగ్ వేసి చూపించాడండి. ఇతని పైన కేసులు ఎందుకు పెట్టారు అని జనాలకి ఏమన్నా డౌట్లు ఉంటే బ్యారిగేట్లతో ఇతను చూశారు కదా, పబ్లిక్ న్యూసెన్స్. అండ్ జైల్లోకి వెళ్తున్నప్పుడు గుడ్డుని మూసుకుని తీసుకెళ్తున్నప్పుడు కూడా చెయ్యి పైకి ఎత్తాడు చూడండి. దాన్ని కూడా ఎంఫసైజ్ చేసుకున్నాడంటే అంబటి నీకు మించి నిజంగా ఎవరక్కర్లేదయా. కోట్లు కూడా ఈ పాట చూసి ఏంటి రాంబాబు. ఒకసారి విజువల్ చూడండి మీ కళ్ళారా. మీరు ఇక్కడ ఒక్కసారి చూడండి ప్లీజ్. ఇదిగోండి ఒక్కసారి చూడండి. ఇది చూడండి పోలీసులు ఎలా చేస్తాడు చూడండి. ఇది అంబటి రాంబాబు. ఏం చెప్పాలి ఇంకా. రాంబాబు చంద్రబాబు పేరు చెప్పావు కానీ నారా లోకేష్ పేరు తీసుకురావాల్సింది నువ్వు ఇంట్లో. ఏంటది? ఎవరైనా డోంట్ కేర్ చంద్రబాబు, అక్కడ ఉంది అంబటి రాంబాబు. మరి జగన్ ఏం చేస్తున్నాడు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఉట్టి అంబటి రాంబాబు గారే మొత్తం చేస్తుంటే వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెట్టాలి కాబట్టి స్టార్టింగ్ లో ఆయన విజువల్ పెట్టావు కానీ ఏముంది దీంట్లో. లోకేష్ పేరు తీయాలంటే భయం వచ్చింది కదా. చంద్రబాబు అక్కడుంది అంబటి రాంబాబు.
పార్టీలోంచి ఎక్కడ పారిపోతారన్న భయంతో అర్జెంటుగా ఇతన్ని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ దాంట్లో ఎక్కువ వ్యూస్ వెళ్ళింది కొడాలి వెంకటేశ్వరరావు కాబట్టి అతని ఫోటో వల్లభనేని వంశీ ఫోటో ముందు పెట్టుకున్నాడు. మరి వచ్చిన వాళ్ళందరూ ఏమైనా ముందు ఈ లాస్ట్ వచ్చారు. వాళ్ళని వాడుకోవడం ఎలాగో నీకే తెలుసు, ఎవరికి తెలియదు. ఇది అంబటి రాంబాబుని పరామర్శిస్తున్నప్పుడు అండి మొత్తం జర్నీని అంతా వ్లాగ్ చేశాడు. అది ఆవిర్భావ దినోత్సవానికి విడుదల చేశాడు నేను అంబటి. జగన్ అన్నేంటి నీకు? పెన్షన్ తీసుకుంటున్నావు అంబటి, జగన్మోహన్ రెడ్డి నీకు అన్నేంటి? నీకు కూడా జగన్ అన్నయ్యేనా? అంటే భూమి పుట్టక ముందు పుట్టారా ఏంటి మా జగన్మోహన్ రెడ్డి గారు? లిరిక్స్ ఇలా రాయకూడదు, గారు అని పెట్టి పాడేయాలి పాటని. అండ్ రక్త చరిత్రలో ఎవరో విలని చూపించినట్టు జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చినప్పుడు ఎర్రగా చూపిస్తున్నారు ఎందుక? ఏంటది? అంటే 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అన్న బ్యాచ్ లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఇలా ఉంటుందండి. ఏం చేయలేము. ఇంకేళ్ళకి కంక్లూషన్కి వెళ్ళిపోతాను ఈ పాటలో. ఇక్కడ వీళ్ళు జగన్ భజన చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఇంకా ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, నెక్స్ట్ టైం అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే అంట ఫస్ట్ టైం ఇలా అన్నాడంట, ఈసారి ఇలా అంటాడంట. అంబటి రాంబాబు ఎదురు చూస్తుంది మరో అరెస్ట్ కోసం. ఆయన క్లియర్గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పొచ్చారంట, నేను మళ్ళీ వస్తాను వెళ్ళొస్తాను అని చెప్తే అలా చెప్పకూడదు సార్ అని చెప్పినా కూడా లేదే నాకు తెలుసా ఈ కూటమి ఉన్నంత వరకు లోకేష్ చంద్రబాబు గారు ఉన్నంత వరకు నన్ను ఎప్పుడు లోపల వేస్తారే ఉంటారని తెగించేశాడు. కానీ ఈ అరెస్ట్ వల్ల అంబటి రాంబాబుకి ఒక మైలేజ్ వచ్చిందండి. ఏంటంటే కాపుకుల టైగర్ అని కొత్త బిరుదు వచ్చింది. ఇక ఇండియాలో ఏ ఇదండి అంబటి రాంబాబు నిన్న కష్టపడి చేయించిన పాట. చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఫుటేజ్ అంతా తీసుకుని ప్రాపర్ గా ఎడిటింగ్ చేయించి తనకు తను ఒక హీరోగా ఎలివేషన్ ఇచ్చుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవంలో జగన్మోహన్ రెడ్డి తన హీరో అనిగా ప్రూవ్ చేసుకోలేకపోతే అంబటి రాంబాబు నేను హీరో అని చెప్పి డైరెక్ట్ చంద్రబాబు నాయుడుకి సవాల్ ఇచ్చిన వీడియో. నౌ విల్ గో టు ద మోస్ట్ సెన్సేషనల్ వీడియో, రోజా సెల్వమణి. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి పాదాల చెంత పుట్టి వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేసిన పార్టీ. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ఈ వైఎస్ఆర్ గారి పాదాల చెంత పుట్టిన పార్టీయా? వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేసింది కాంగ్రెస్ కోసం. వైఎస్ఆర్ గారు మరణం చెందినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ గారు ఎక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టాలని ఆలోచన లేదే, అప్పుడు ఎప్పుడు బయటకు రాలేదే. పాదాల చెంత ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు పెట్టాడు? ఆ విషయం ఎవరు ఎందుకు మాట్లాడరు? ఆయన ఆశీర్వచనాలతో ఏం మొదలవాల, ఆయన పేరు వాడుకుని బాబు సాక్షి ఛానల్ని అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీని పైకి తీసుకెళ్దామని చెప్పి వాడుకున్నాడు. దీంట్లో వైఎస్ఆర్ పాదాల చెంత ఏంటి? ఆయన ఉద్దేశం కాదు, ఆయన ఆలోచన కాదు, ఆయన భావం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి భావం, ఆయన పాదాల చెంత. అయినా మీరు పవర్లో ఉంది ఒక్కటమే కదా, ఎప్పుడు పెద్ద పవర్ చూసారని ఈ పార్టీ? 15 నెలల్లో 5 ఏళ్ళు ఉన్నారు, తర్వాత రారేమో అని డౌట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. అసలు నిన్ని పార్టీలు కంటిన్యూ చేస్తే ఈ పార్టీ గెలవదు. ఇంకేముంటుంది ఫ్యూచరు ఏమో. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రామికుల పార్టీ, రైతుల పార్టీ, మహిళల పార్టీ, యువకుల పార్టీ, అలాగే ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ అందరికీ కూడా న్యాయం చేసే చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో
పీకే గాడు సీఎం అయితే నా అని అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పచెప్పాలా? దేనికి? అమరావతి రైతులు కాదా ఈడ్చి పడేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? రైతు పార్టీ అది. బోరుగడ్డ నీళ్ళు వాడిచ్చి తిట్టించినప్పుడు ఎవరు అండ కొమ్ములు కాశారు? ఎవరిని తిట్టించారు? శ్రామికుల పార్టీ అది. ఇంకా అసలు అక్కడ శ్రమించడానికి, పైకి వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ క్యాపిటల్ కింద ఏమన్నా అడుగులనే జగన్మోహన్ రెడ్డి ABCD రాశాడా? Z దాకా వద్దు, ఏ అన్న రాశాడా? రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలు పెడతారు. ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలో చేయలేని అంశాలు పెడతారు, నోటితో తప్పుడు వాగ్దానాలు చేస్తారు. కానీ అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క అవ్వా మన గుర్తు ఫ్యాను. ఇక్కడవ్వా బిల్డింగ్ల మీద లోపల మన గుర్తు ఫ్యాను. ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, గుర్తు ఫ్యాన్ అమ్మా. అక్కడున్నారు, ఇక్కడవ్వా మన గుర్తు ఫ్యాన్ అవ్వా. ఫ్యాన్ గుర్తున్నా, ఫ్యాన్ గుర్తున్నా, ఫ్యాన్ గుర్తు తాత, గుర్తు ఫ్యాన్ అన్నా. నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నానండి, ఏదో పనితో. బయట జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చాడు. ఎవరబ్బా ఇంత దీనంగా అరుస్తున్నారు బయట? జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు నాకు. ఓకే, పర్యటిస్తూ అలా అక్క అమ్మ అని అడిగి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఏం చేశాడు రోజా? ప్రతి ఒక్కళ్ళ చిన్నారికి అమ్మ ఒడి పేరిట ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా అన్నాడు. ముక్కి ములుగుతా ఎలక్షన్లు ముందు 15,000 ఇచ్చాడు. దాని ముందు ఏమి ఇచ్చాడు? అమ్మ ఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఇది రోజా గారు పెట్టిన ప్రెస్ మీట్ అండి. నిన్న ఈ ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు ఏం లేదు, ఆవిడ కేక్ తినిపించే విజువల్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కావాల్సి అనుకున్న వాళ్ళకి కేక్ ఎంత బాగా పెడుతుందో ఆవిడ. అక్కడే కనిపిస్తుంది మీ వివక్షత అనేది క్లియర్ గా సొసైటీలో జనాలందరికీ. ఇక్కడ స్తంభం పెట్టాం, ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం కోసం తీస్తారంటే ట్రాఫిక్ రూల్స్ కి వ్యతిరేకంగా ఉంటే పీకేసి ఉంటారులే, దాందే ఉంది రోజా. ఇదండి అంబటి రాంబాబు, రోజా తప్ప నిన్నెవరూ యాక్టివ్ గా ఈ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదు. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంత గ్రేట్ ఎఫర్ట్ ఏం పెట్టలేదు. ప్రణాళిక ఏంటి అనేది కూడా చెప్పలేదు. ఓడిపోతే ఇంత నిరుత్సాహమా జగన్? ఇంకోసారి గెలవాలంటే బలం పుంజుకో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద చూసి భయం వచ్చి రాష్ట్ర ప్రజలంటే భయం ఉంటే రాజకీయాలు వదిలి వెళ్ళిపో. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.